పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా బాధ్యత వర్తిస్తూనే మరొకవైపు ఫ్యాన్స్ కలరించడానికి తాను సంతకం చేసిన 3 సినిమాల్ని త్వరగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు సినిమాతో జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అవడంతో పవన్ కళ్యాణ్ తనకున్న బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి ఓజీ సినిమా కోసం డేట్స్ కేటాయించారు. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం నారా వారి కాబోయే కోడల్ని తీసుకోబోతున్నట్టుగా గట్టిగా ప్రచారం జరుగుతుంది. మరి అసలు విషయం ఏంటంటే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ సినిమాలో నారా రోహిత్ కాబోయే భార్య సిరిలెల్లా ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోంది. ఈ విషయం తెలిసి కూటమితో రాజకీయ ప్రయోజనాలు కాదు, సినిమా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరో నారా రోహిత్ ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వయాన తమ్ముడి కొడుకు. ఇప్పుడు సిరికి వరుసకు సీఎంకి కూడా కోడలవుతుంది. దీంతో కూటమి ఇప్పుడు 2 రకాల ప్రయోజనాల్ని పొందుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రతినిధి 2తో సినిమాలో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సిరి ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాలో హీరోగా నటించిన నారా రోహిత్తో పెళ్లిపీటలు ఎక్కబోతుంది అని ప్రకటించారో అప్పటి నుంచి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్ 13న నారా రోహిత్ సిరి ఎంగేజ్మెంట్ జరిగింది. సిరిలెల్లా ఆస్ట్రేలియాలో తన చదువులు పూర్తి చేసింది. కానీ సినిమా మీద నటనతో ఇక్కడికి వచ్చిన ఆమె ప్రతినిధి 2లో అవకాశం అందుకుంది. అందులోనూ ఆ సినిమా హీరో నారా రోహిత్తో 7 అడుగులు వేయబోతోంది. నిజానికి వీరు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అంతలోనే నారా రోహిత్ తండ్రి కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక త్వరలో మంచి ముహూర్తం చూసి వీరికి పెళ్లి చేయాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. ఇక మరొక వైపు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో కలిసి భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పుడు ఈయన కాబోయే భార్య ఓజీ సినిమాలో అవకాశం దక్కించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.